ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించిన ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఏపీ వార్తల్ని దేవి అందిస్తారు. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక గృహ యోగం అనేది కనిపిస్తోంది. ఇక్కడ 3 ఏళ్లలో 32,000 కోట్లతో పేదలందరికీ ఇళ్లు ఉంటూ ఒక చిన్న శీర్షిక కనిపిస్తోంది. పూర్తిగా రాయలసీమ రతనాల సీమ చేస్తానంటూ, ఇక హార్టికల్చర్ హబ్ గా అనంతపురం మారుస్తానంటూ చంద్రబాబు ప్రకటనలకు సంబంధించి వరాలకు సంబంధించి ఈ వార్త మనకి కనిపిస్తోంది. ఇక బాబు కంట కన్నీరు అనేది మరొక చిన్న శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక్కడ లక్ష్మీ ప్రసన్న దయనీయ స్థితిపై ఆయన కంట కన్నీరు పెట్టినట్టుగా, ఆమెకు 20 లక్షలకు సంబంధించి ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఇక లెఫ్ట్ సైడ్ లో మనం చూడొచ్చు, బెజవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ కళ అనే శీర్షిక కనిపిస్తోంది. కస్టమ్స్ కాలు మోపుతున్నాయి. 179 మందికి సిబ్బందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇక 2 కోట్లకు పైగా టెర్మినల్ కి ఆధునీకరణ దిశగా ఇక్కడ ఉండబోతోందనే వార్త మనకి కనిపిస్తోంది. ఇక రైట్ సైడ్ లో మనకి వడ్డీ కాసుల వాడికి కటకట అనే ఒక వార్త కనిపిస్తోంది. డిమానిటైజేషన్ తర్వాత ఇంకా ఆ ఎఫెక్ట్ తిరుపతిపై ఉందని, నోట్ల రద్దుతో హుండీకి ఏకంగా 220 కోట్ల గండి పడిందని వార్త మనకి కనిపిస్తోంది. ఇది ఆంధ్రజ్యోతిలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధాన శీర్షిక పేదలకు సొంతిల్లు అనేది కనిపిస్తోంది. ఇళ్లు లేని బడుగులకు 32,000 కోట్లతో ఇళ్లు నిర్మిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీకి సంబంధించిన వార్తనే ఈనాడు దినపత్రిక కూడా ప్రధానంగా ప్రకటించింది. ఇక పైన మనం చూడొచ్చు, జీవన భారం అనేది కనిపిస్తోంది. ఈ శీర్షికలో మనకి పనులు లేక, ఖాళీగా ఉండలేక రాజధాని రైతులు సతమతమవుతున్నారనే వార్త కనిపిస్తోంది. ఇది చాలా విశ్లేషణాత్మకమైన వార్తగా చూడొచ్చు. మనం వారికి నష్టపరిహారం, పంట నష్టపరిహారం ఇవన్నీ చూస్తున్నాం, కానీ నిజానికి వాళ్ళు పనులు లేక, ఖాళీగా ఉండలేక రాజధాని రైతులు ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారంటూ జీవన భారం అనే ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక మరొక వార్త మనకి బుధవారం ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి మోపెన్ ఆప్యాయంగా హత్తుకున్న ప్రధాని మోదీకి సంబంధించిన ఒక ఫోటో మనకు కనిపిస్తోంది. దీంట్లో పూర్తిగా ఇది జెరూసలేంలో మోదీకి పర్యటనకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక సినిమా టికెట్ ధరలు పెంపు అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ గా చూడొచ్చు. నగరాల్లో గరిష్టంగా 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 300 రూపాయలు. ఈ ధరలకు జీఎస్టీ అదనంగా ఉండడంతో ఆ ఎఫెక్ట్ చూసే వాళ్లపై ఎలా ఉంటుందనే ఒక విశ్లేషణాత్మకమైన కథనం ఈనాడు దినపత్రిక ప్రచురించింది. ఇక మనం సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న వార్త ఉగ్రభూతమే ఉమ్మడి శత్రువు అనే వార్త కనిపిస్తోంది. ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు వస్తున్నాయనే వార్తను మనం చూడొచ్చు. ఇక అడవిలో అలజడి మొదలైంది. A1 రకం ఎర్రచందనం పైనే స్మగ్లర్ల దృష్టి. కొన్నాళ్లుగా వివిధ మార్గాల్లో అడవిలోకి చొచ్చుకెళ్లిన వైనం వెనక నుండి నడిపిస్తున్న పలువురు అధికార పార్టీ నేతలు. శేషాచలం అడవుల్లో ఏకంగా 1500 మందికి పైగా ఎర్ర దొంగలున్నారనే వార్త మనకు కనిపిస్తోంది. ఇవి మనకి ఏపీ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల్లోని వార్తలు మీకు పూర్ణిమ అందిస్తారు. రైదేవి, ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికను కనుక గమనించినట్లయితే మొత్తం ఇప్పుడు తెలంగాణ అంతటా హరితహారం ఆ విషయంపైనే చర్చ జరుగుతోంది. హరిత సైన్యం అంటూ మొక్కలు నాటేందుకు, అలానే కాపాడేందుకు గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతమవుతుందని కేసీఆర్ అన్నారు. అలానే హరితహారంపై సమీక్షలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 12 నుంచి 3వ విడత కార్యక్రమం జరగనుంది. కరీంనగర్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అంటూ ప్రధాన శీర్షికని ఇక్కడ ప్రశ్నించారు. అలానే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, భారత్ ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసి ఇక నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్తామని, ఉగ్రవాద ప్రోత్సాహకులను వదలొద్దని నిర్ణయం తీసుకున్నారు. 7 ఒప్పందాలపై సంతకాలు జరిగింది. జల సంరక్షణ, వ్యవసాయంలో పరస్పరం సహకారం అందించుకుంటామని మోదీ నెతన్యాహు ద్వైపాక్షిక చర్చలు సఫలమయ్యాయి. ఇక చైనా నోటి దురుసు అంటూ ఘర్షణకు దిగితే భారత్కే అధిక నష్టమని జోసెన్ చెప్తోంది. చైనా పంచశీల సూత్రాలను కాలరాశారన్న చైనా విదేశాంగ శాఖ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక భారీగా పెరిగిన వేతనాలు, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేతనాలు పెరిగిన విషయాన్ని ముఖ్యంగా ఇక్కడ ప్రశ్నించింది. అలానే మత్స్యశాఖలో 205 కొలువులు, 189 కాంట్రాక్ట్, 16 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో వార్త, తెలంగాణ స్టేట్ సివిల్స్ ఒకే పరీక్షలో గ్రూప్ 1, గ్రూప్ 2 కొలువుల భర్తీకి ప్రతిపాదన లభించింది. రిజిస్ట్రేషన్లకు నో జీఎస్టీ అంటూ కొత్త పన్నుల వ్యవస్థతో వాట్ కూడా రద్దు చేసిన విషయాన్ని ప్రశ్నించింది. ఇక నవ తెలంగాణ దినపత్రికను గనక గమనించినట్లయితే సోషల్ మీడియాలో అలా చేస్తే అంటూ దళితులపై అభ్యంతరకర పోస్టులు గనక పెడితే అది శిక్షార్హం అంటూ ప్రకటించింది. ఫేస్బుక్, వాట్సాప్ చాట్లో కించపరిచే వ్యాఖ్యలు నేరమే అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటు సీఎం అటు మంత్రి హరితహారంపై పోటాపోటీ సమీక్షలో తలలు పట్టుకున్న అధికారులు అంటూ హరితహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్, అలానే అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యంగా ప్రశ్నించింది. రైట్, ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్న